ఎక్స్ప్రెస్ న్యూస్. అన్యాయం జరిగి ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడి చర్చించాలి. పార్టీలో సీనియర్లు పదవి ఉన్నా లేకున్నా కొనసాగుతున్నారు. మాధవరావు దేశాయి తన రాజీనామా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. నందవరం టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకే నియోజకవర్గంలో దాదాపు 40,000కు పైగా ఉన్న కురువ బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించి కురువ మల్లయ్యను వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నిర్వహించారని టీడీపీ నందవరం మండల నాయకులు కాసిం వలి, ఈరన్న గౌడ్, నాగరాజ్ గౌడ్, రైస్ మిల్ నారాయణ రెడ్డి, చిన్నరాముడు, ధర్మపురం గోపాల్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ మాధవరావు దేశాయి నా ద్వారా మెజారిటీ వచ్చిందని చెప్పడం శోచనీయంగా ఉందన్నారు. మండలంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడితేనే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మెజారిటీ వచ్చిందన్నారు. మీకేమైనా అన్యాయం జరిగి ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడి చర్చించాలని, ఇలాంటి ప్రకటనలు మానుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు ఉన్నారని, వారు పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడుతున్నారని, రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏమన్నా మీ సమస్య ఉంటే మండల సీనియర్ నాయకుల ద్వారా ఎమ్మెల్యేతో చర్చించి సమస్యకు పరిష్కారం చేసుకోవాలన్నారు. మేమంతా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి వెంటే ఉన్నాం. ఏమన్నా సమస్య ఉంటే ఆయనతో చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. పరిష్కారం కాకపోతే మండల కమిటీ కాకపోతే ఎమ్మెల్యేలోన క్లస్టర్ విధానం అనేది ఉండదు. ఆడ పరిష్కారం కాకపోతే జిల్లా లెవెల్లో కాకపోతే లోకేష్ ఆధ్వర్యంలోన మనకి ఇన్ని అడుగులు పెట్టుకుని దూరము మనము ఒక వ్యక్తి ఇప్పుడు బాధపడుతుందని నన్ను ఒక్కడు బాధపడతానంటే మిగిలిన నాయకులు బాధపడిన రోజుల్లో కూడా మనం వాళ్ళకి ఏమన్నా కనీసము నీకు అందుబాటులో నేను ఉండాను, జయనాశ్వరుడితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే సాల్వ్ చేస్తానని ఆ రోజు ఎవరికైనా నువ్వు ధైర్యం ఇచ్చింటే ఇప్పుడు నీ బాధకు కూడా మేము కూడా కార్లు వేసుకుని నీ ఇంటి దగ్గర ఖచ్చితంగా తలవంచుకుని నిలబడుతుంటుంది. అది లేనప్పుడు మనం అడిగే హక్కు ఎక్కడుంది? నేను కూడా ఉన్నాడు 35 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మాకే ఎమ్మెల్యే ఈజ్ బాస్, ఆయన అడుగుజాడల్లో నడాల్సిందే. తప్పు చేస్తే మనం అందరము మీరు పలానాది తప్పు చేస్తారు సార్ అని చెప్పి మనకు చెప్పే దమ్ముంది, ధైర్యం ఉంది. లేదా అతను వినలేదనుకో మన ఇంట్లో గురించి మనకేం గతి లేదా? ఇన్ని మార్గాలు లేదా హైకమాండ్లో పోదాము అంతే తప్ప ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మారకూడదు అనేది నా కోరిక. చూడు, ఈరోజు నన్ను నా మిత్రుడని ఎందుకంట అతను రావాలి, అందరిలో ఈ మండల నాయకుల జతకి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాం తప్ప అన్నీ నువ్వు పోతే మాకు ఆనందము బాణాలు కొట్టుకుంటాం అనేది మాత్రం ఎవ్వడికి ఉండదు. చూడు, ఇది నేను మిత్ర సోదరులు విలేకరులకు చెప్పడం. అంటే ఫైనల్గా అతను మంది కూడా ఇలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామ స్థాయి లీడర్లు. నువ్వు చెప్పే పాయింట్ అర్థమైంది. నేనేమంటా, ఇప్పుడు నీ నాలాగే చాలా మంది బాధపడతారంటావు కదా, నీ వెంట ఒక 10 మంది నాయకులన్నా అవ్వు. జయనాశ్వర రెడ్డి మనకు పనిచేయడు, ఆయన నుంచి మనకు వచ్చేది ఏమి లేదు. నీ ఆధ్వర్యంలోనన్నా పోతాం స్వామి ఒక 10 మంది 20 మంది నాయకులు అని చెప్పి నువ్వు పిలుచుకున్నా ఉంటే మా జయనాశ్వర రెడ్డి భయపడి నీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఇది ఎట్ట కనపడుతుంది? చూసే వాళ్ళకి స్వార్థం తీరు కనపడుతుంది. ఇప్పుడు పేపర్లో ఏమి ఇచ్చినాడు? కొత్త నీళ్ళు వస్తుంటాయి, పాత వాటిని తొక్కుతుంటాయి అనేది సామెత. కానీ వాటికి కూడా మనం తట్టుకుని నిలబడాలంటే జయనాశ్వరుడితో కొట్లాడే అధికారం మనకు ఉండాల. అది ఉన్నప్పుడైతేనే మనం సాధించుకుంటాం. ఈరోజు తనకు తానే నేను తిరిగిన దానికే ఇంత మండలం అంతా మెజార్టీ వచ్చిందంటే ఇక దానికి ఆన్సర్ నేను ఇవ్వలేను. ఇంతమంది నాయకులు పెట్రోల్ అయితే నువ్వు ఒక్కడు మగోడు కావాలి. ఉన్నమాట చెప్తున్నా. మరి స్పిరిట్ అది మండల స్పిరిట్. ప్రముఖ టీవీ యాంకర్ నుంచి వచ్చిన మా సోదరుల మిత్రులందరికీ నా హృదయాన్ని పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రియా మాధవరావు స్వామి గారు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు. ఎందుకంటే ఆయన నన్ను కలిసి ప్రయాణం చేసినాం. ఆయన పైన వ్యక్తిగత ఉద్దేశం అనేది ఏమీ లేదు. ఏమంటే ఏదైనా నీకు సరిపోకపోతే మన నాయకులు ఉండరు, జయనాశ్వర రెడ్డిని కలిసి మాట్లాడుకుని ఉంటే బాగుంటే కానీ ఇట్లా పత్రికలకు ఎక్కడం తప్పనేది నా భావన.
కానీ ఒక్క విషయము పొద్దు సార్ మళ్ళా ఎక్కిస్తాడు ఎల్లా ఎక్కిస్తాడు పుల్ల ఎక్కిస్తాడు మనం పార్టీ తరఫున అనకూడదు. అది హైకమాండ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా మీద కూడా కుల సోదరుని మళ్ళీ నెట్ కూర్చోబెట్టి ఎట్లా మార్కెట్ ఆడించాడని చెప్పి ఫేక్ న్యూస్ మన ఒక సోదరుడు పత్రికా సోదరుడే ఆయన కలిసి పుట్టించున్నారు. కానీ నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరి మీ ఎదురుగానే ఖండించున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు, కుర్ర వాళ్ళు అంటే నాకు కూడా సోదరుల ప్రేమ అని చెప్పడం జరిగింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇక్కడ మండల నాయకులు ఒక 4-5 మంది ఆయనతో రోజు కలిసేవాళ్ళు ఉన్నారు. ఆయన పార్టీలోకి పిలుచుకొస్తే బాధపడేవాళ్ళు అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు మండలంలోనే ప్రతి ఒక్కరూ మా ఒక్కరి నుంచే కష్టపడి మెజార్టీ వచ్చిందనేది మాత్రం అబద్ధం. అందరూ మన మండలం నాయకుల ప్రోద్బలంతోనే 2500 నుంచి 3000 మెజార్టీ వచ్చిందే తప్ప ఒక్కరో ఇద్దరితోనో అయ్యే పని కాదు. ఇప్పుడు మేమందరం కష్టపడితేనే జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. మనం కష్టపడకపోతే ఈరోజు ఎమ్మెల్యేనే 3 అక్షరాలు ఉంటాయినా. కాబట్టి ఇది మాత్రం ఇది ఒక్క విషయంలో నేను ఖండిస్తుండా మధురస్వామి. ఇంకా నువ్వు మండలం నాయకులు అందరం తల్లాడినామని ఒప్పుకుంటా. ఒక్కరి స్పిరిట్తోనే అందరూ అంటే ఇంకా తాలూకాలోనూ మరి ఇంకా మా బావులు ఉంటారు, వాళ్ళకి 8,000 ఉంటాయినో. ఇంకా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుని ఇప్పుడు కన్నా తన తప్పు తెలుసుకుని మన జయనాథ్ రెడ్డి దగ్గరికి వచ్చి సంప్రదింపులు జరిపి రాజు అయితే బాగుంటుంది. లేదా ఆయన కర్మ. ఎందుకంటే నా ఫ్రెండు రాజకీయాల్లోకి 14 సంవత్సరాల కిందట తెచ్చిన వాడిని నేనే. ఆయన తిరుపతిలో ఉండే రాజకీయాల్లోకి నువ్వు ఎందుకంటే అతను నా క్లాస్మేట్ కాబట్టి అతనికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం నీకు ఉంది. ఇంకా రేపో ఎల్లుండో దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది నీ కర్మ. గత 4-5 రోజుల నుంచి మా మండలంలో తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతుందని ఒకరిద్దరు వ్యక్తులు ప్రెస్ మీట్లు ఇవ్వడము, అందులో పార్టీకి రాజీనామా చేస్తాము తొందరలో, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని ఈరోజు వీడియోలు విడుదల చేయడము చాలా శోచనీయము. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీ. ఈ పార్టీలో డబ్బులున్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అనేది ఉండదు. తెలుగుదేశం పార్టీలో అందరూ సమానులు అనేది తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆయన ఇష్టం ఉంటే పార్టీలో ఉండొచ్చు, ఇష్టం లేకుంటే పార్టీని వదిలిపెట్టుకోవచ్చు. కానీ నందవరంలో గత ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో ఆయన ప్రమేయం నుంచే దాదాపు 1500 ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పుకోవడము చాలా శోచనీయమని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు నందవరం గ్రామంలో దాదాపు 5 రోజులు పల్లె నిద్ర చేయడం జరిగింది. ఆ రోజు మన చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అయితేనేమి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అలాంటివి పథకాలను ఎమ్మెల్యే గారు వార్డు తిరిగి ప్రజల్లో విస్తృతంగా ఆ పథకాల గురించి చర్చ జరిగేటట్లు చేయడము ఆయన నైపుణ్యం నుంచి వచ్చింది. కానీ ఇదేదో నేను తెచ్చాను నువ్వు తెచ్చాను అనుకుంటే అది బలపవుతుందని ఇంత మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి, మీరు మా సలహాలు సూచనలు ఇవ్వాలని మీరు వీడియోలు పెట్టినారు. మా సలహాలు సూచనలు అవసరం లేదు. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నా. నందవరం మండలంలో చాలా సీనియర్స్ ఉన్నారు. మొన్న జరిగినటువంటి మార్కెట్ చైర్మన్ బీసీలకి పూర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లయ్య గారికి ఇవ్వడమైనది. అది పార్టీ అధిష్టానము ఎమ్మెల్యే గారు సూచించిన వ్యక్తులకు ఇచ్చినారు. మేమంతా ఓకే అన్నాము. దాదాపు కురువలో మన ఎమ్మినూరు కాన్స్టిట్యూన్సీలో 40,000 దగ్గర ఉన్నారు. సామాజిక వర్గాన్ని గుర్తించి వారికి ఇచ్చిండవచ్చు. అంతేగాని ఇక్కడ డబ్బులు అనేది ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. డబ్బులు ఎమ్మినూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారికి ఎవరు ఇచ్చారో ప్రూవ్ చేస్తే మేము వాళ్ళతో చర్చకి కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. పార్టీలో ఉండి మీరు ఇలాంటి వార్తలు బయటికి చెప్పడము చాలా శోచనీయమని మీకు తెలియజేసుకుంటున్నా. మీరు ఏదన్నా
పార్టీలో ఉండాలనుకుంటే మీకు ఏమైనా జరిగిన అన్యాయం ఉంటే ఎమ్మెల్యే గారితో వచ్చి చర్చించుకొని ఎమ్మెల్యేతో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇలా రోడ్డుకెక్కి మీరు రోజు ప్రెస్ మీట్లు వీడియోలు చేస్తే బాగుండదు మీరు అని తెలియజేసుకుంటూ, నా పేరు కాసిం అలీ, కలెక్టర్ ఇన్ఛార్జి, నందవరం మండలం. మా మండలము నుండి వచ్చినటువంటి పెద్దలు, తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం, ఎక్కడ బయటకు పోలే. కొంతమంది ప్రత్యేకంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, ఏదో కొన్ని వాళ్ళు పక్కన కొన్ని సూక్ష్మాలు గుర్తుంటారు, అక్కడ పోయచ్చు ఇక్కడ పోయచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటారు. అట్లా కాదు, మేమందరూ సంతోషంగా ఉండాలని సదుద్దేశంతో ఇంతవరకు ఎట్టుకంటూ వచ్చినాం. మాకు పదవులు ఉన్నా ఒకటే, పదవులు లేకున్నా ఒకటే. మాకు తెలుగుదేశం ఎవరున్నా, మా ఆయన ఉండేవి, మా తమ్ముడు ఉండేవి, ఇంకొకరు ఉండేవి, మాకేం బాగలేదు, ఈర్ష్య లేదు. కాకపోతే దానికి కూడా కొంతమంది పని కట్టుకుని ఈర్ష్య దుష్ప్రచారం చేస్తారు, మంచి పద్ధతి కాదు. మా నందోళ్ళు కూడా మంచి వాళ్ళే, పోయిన వాళ్ళు కూడా ఎన్నోళ్ళని నేను చెప్పను. మాధవరావు దేశాయ్ అయితేనేమి, కర్ణము మన స్వామి కనకటి స్వామి అయితేనేమి, రఘుమూర్తి స్వామి అయితేనేమి, వాళ్ళు కూడా మాకు గౌరవమే. మాకు గౌరవం లేదని చెప్పొద్దండి. అది వాళ్ళ విధి విధానాలను ఎక్కడో లోపం ఏర్పడింది. దాన్ని మనకు కూడా తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది తెలియని విషయాలు కూడా చెప్పమంటే చెప్పలేము. అది ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. ఇంకోసారి ప్రయత్నం చేసి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకొచ్చి, ఇంకెవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు కూడా పార్టీలోకి పోయి మనం రిక్వెస్ట్ చేసి, మన శాఖ రిక్వెస్ట్ చేసి పార్టీలోకి కలుపుకుంటే మన మండలం మనకు తిరుగులేదు. ఒకరి పార్టీని రాదు. మనం ఇన్నేళ్ళు కలిసే ఉన్నాం, ఎవరు దూరం పోలే, మనకేం శత్రువులు లేరు. అందరు మన మిత్రులమే, అందరు మన కుటుంబాలే, అందరు చిన్న కుటుంబాలే. మనం దాన్ని పరిగణలోకి తీసుకుని మన వాళ్ళు పెద్దోళ్ళే పోయిన వాళ్ళు కూడా అంత తేలిక తీసేయడానికి లేదు వాళ్ళని కూడా. మీరు ఒకవేళ ఏమైనా అనుకున్నానండి, నేను ఒకటే గొప్పని కాదు, ప్రపంచం విశాలమైంది, మనం ఒక అనుకూలం ఈ ప్రపంచంలో. కాకపోతే వాళ్ళు కూడా సంప్రదించి వాళ్ళు కూడా మన దారికి తెచ్చుకుని, మన పెద్ద ఆయన ఉన్నాడు పొద్దురేపు జయనాథ్ రెడ్డి గారు, ఆయన దగ్గర కలుపుదామని దానికి కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ప్రెస్ మీడియా వారికి నా హృదయపూర్వకమైనది. ముఖ్యంగా ఈరోజు మనకి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక 4 రోజుల కల్లా ఒక వ్యక్తి చెల్లులో చిరపానికి ఇవ్వడము అనేది మంచి పద్ధతి కాదు. మన తెలుగుదేశం పార్టీలో మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన వాళ్ళు కానీ మన అన్నదమ్ములు ఎట్లుంటామో అదేవిధంగా పార్టీలో కూడా కొంతమంది నాయకులను తీసుకొని ఒక దగ్గర కూర్చొని కానీ మాట్లాడుకోవాలి. కానీ మనం ఇట్లా పేపర్ కానీ లేకపోతే ఇట్లా ప్రెస్ మీట్ చెప్పుకోవడం మన కుటుంబానికి అవమానపరిచినట్టు ఉంటుంది. కాబట్టి మన కుటుంబ సభ్యులు కాబట్టి ఇట్లాంటిది ఇంకోసారి కాకుండా ఏదైనా ఉంటే సమస్య ఉంటే మన కుటుంబం ఇంతకుముందు మన మండలం ఎట్లుండేదంటే తెలుగుదేశం అంటే ఒక నందవరం మండలం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అండ అనేది ఉంటుండే. మరి ఈరోజు మనమే సమస్యలు తెచ్చుకుంటున్నాం కాబట్టి అట్లాంటివి ఎవరికి తావేయకుండా మనమే అందరూ కూర్చొని పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని ఈ సమాముఖంగా మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారాలు. గత 2 రోజులుగా మా సహచర నాయకుడైన నందవరం మాధవరావు దేశాయ్ గారు ఏదైనా అసంతృప్తి బాధలో పడి ఏదో పత్రికా ముఖంగా కానీ సోషల్ మీడియా ముఖంగా తెలియజేసుకున్న బాధని మేము వ్యతిరేకిస్తున్నామని కాదు, అర్థం చేసుకొని మేము కూడా ఆయనను ఉద్దేశించి ఆయనకి మేము చిన్న సూచన ఇచ్చేది ఏమంటే, ఇది ఒక తెలుగుదేశం కుటుంబం. ఈ కుటుంబంలో ఎంతోమంది సభ్యులు ఉన్నాం, దాంట్లో నువ్వు కూడా ఒకరు ఉన్నావు. ఇదందరూ కలిసి నందవరం మండలం టీం వర్క్, అందరు ఐకమత్యంగా మండలం అంతా ఇల్లు తిరిగి వీధి తిరిగి గ్రామం తిరిగితేనే ఆ మండలానికి మెజార్టీ వచ్చింది. అట్లనే నేను ఒక్కనే తిరిగినందుకు వచ్చిందని చెప్పుకోవడం నేను కానీ ఎవరికైనా తప్పు అవుతుంది. మా స్వామి గారు ఏం చేస్తున్నారంటే, సంకటం వచ్చినప్పుడు వెంకటరమణాన్ని మొక్కినాడంట. అట్లా ఉంది సమస్య. సంకటం నీకు ఒకటి వచ్చినప్పుడే కాదు, మండలంలో ప్రతి కార్యకర్తకి వచ్చినప్పుడు కూడా నువ్వు స్పందించాల్సి ఉంటుంది. అప్పుడైతే దీనికి అర్థం ఉంటుంది. మండలంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చిండొచ్చు, ఉన్నాయి, ఇప్పుడు కూడా అందరికి ఉండిండొచ్చు. కానీ అది వ్యక్తపరిచే విధానం మీడియా ముందు కాదని మాకున్న పార్టీ ఆదేశాలను మేము విస్మరించరాదని చిన్న కోరిక. అదేమన్నా మన మహానాడులో మన జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు. మీ స్థాయిలో మీకు ఏదైనా సమస్య ఏర్పడితే మీ గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ కమిటీని సంప్రదించండి, మండల స్థాయిలో ఉంటే మండల కమిటీని సంప్రదించండి, లేదు జిల్లా స్థాయి కమిటీ ఉంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవండి. అక్కడ మీకు పూర్తి న్యాయం జరగకపోతే ఈ లోకేష్ ఉన్నాడని మర్చిపోద్దని చెప్పాడు. కాబట్టి మనకు ఏదైనా సమస్య ఉంటే మనకున్న ఇక్కడున్న మా నాయకుడు మాకు అధిష్టానమే నిర్దేశించింది. బివి మోహన్ రెడ్డి గారు కుమారుడు బివి జయనాథ్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేలకు మేము గెలిపించుకున్నాం.
మాకు హక్కు ఉంది. ఆయనను అడగడానికి, ఆయనతో కొట్లాడడానికి, మాకు ఏ సమస్య వచ్చినా ఆయనతో మేము సాధించుకోవడానికి హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కును మనం నెరవేర్చుకుందామని ఆయనకి ఇచ్చే చిన్న రిక్వెస్ట్ అనుకుంటున్నాను. దయచేసి మీ రాజీనామాలు ఇవన్నీ వాపస్ తీసుకోండి. ఏదైనా మీ తరఫున మా ఎమ్మెల్యే గారికి, మేము ఇక్కడున్న నాయకులు కూడా అందరూ మధ్యవర్తులుగా వహించి కానీ మీ బాధను కానీ మేము సవరించుకుంటామని మనవి చేస్తున్నాం. చర్చించుకున్నవి కానీ మన కుటుంబ సభ్యులందరూ కానీ పార్టీ మీడియాకి కానీ ఇంకోరికి కానీ ఎక్కడం సమాజం కాదు. మనం ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే కానీ ఎమ్మెల్యే గారి దగ్గర చర్చించుకొని చేయాలి కానీ మధ్యవర్తం పెట్టుకొని ఇలాంటివి మీడియాకి ఇంకోటి చెప్తే ఎమ్మెల్యే గారు సహించడు, ఇబ్బంది